రాష్ట్ర సర్కార్ మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం రోజు రోజుకు పెరుగుతున్నదుల్లా. రైతు రుణమాఫీ చెయ్యాలి, రైతు భరోసా పైసలు విడుదల చెయ్యాలి, రైతుల తిప్పలు తీర్వాలని చెప్పి రైతు దీక్ష పేరు మీద సభలు పెడుతున్నది కదా. ఇక ఇవాళ ఆమన్గల్ల సభ పెట్టిండ్రు. ఇక ఆ సభల సుతం కేటీఆర్ సీఎం రేవంత్ అన్నను గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పారే. ఆమన్గల్ రైతు దీక్షకచ్చిన కేటీఆర్ కు కారు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిర్రు. ఈగాడ పెట్టిన సభల మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల్ల మోసగాడని సెటైర్ లేచిండు. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయినరు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు, రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడ మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డంపాడు ఆయన గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబోదిబో అంటే లాభం ఏమున్నది? 70 లక్షల మంది రైతులను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అడ్డగోలు హామీలిచ్చి మోసపు మాటలతోని అధికారంలోకి వచ్చిందని విమర్శించిండు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొంతమందికి పైసలేస్తున్నారని గరమైండు. ఆ ఎన్నికల ఓట్ల కోసానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను హామీల గురించి గట్టిగా ప్రశ్నించాలని చెప్పిండు. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు అరచేట్ల స్వర్గం చూపిండు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు గాని ఇప్పటికీ ఏదీ లేదని ఎడ్డిచ్చిండు. ఇక ఇప్పటికీ 35 మాటల ఢిల్లీకి పోయిండు గాని 35 పైసలు సుతం ఢిల్లీ నుంచి తేలేదని విమర్శించిండు. రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు, రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ ఫికర్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని అసల్కే నమ్మకుండ్రని అన్నాడు. బిల్లులు రాక సర్పంచులు ఆగమైతున్నారు. వాళ్ళను గోసబుచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి వాళ్ళ తిప్పలు తీరుస్తలేడని ఫైర్ అయిండు. ఇగటు కేటీఆర్ కు పూల స్వాగతం పలికేతందుకు ఏర్పాటు చేసిన జేసీబీల వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. బుల్డోజర్లతోని పేదల ఇండ్లు కూలగొట్టుడే కాదు, ఇట్లా స్వాగతం కూడా చెప్పొచ్చని ఎడ్డిస్తున్నారు. మొత్తానికైతే కారు పార్టీ లీడర్లు మాత్రం ఈ రైతు దీక్ష సభలతోని సర్కార్ ఎంటబడుతున్నారు. పోన్రి.